ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. రేపు జరగాల్సిన పరీక్షను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షలు నిర్వహించొద్దని గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ విషయంపై వారు కోర్టుకు వెళ్లగా పరీక్షను నిలిపివేయడాన్ని నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలోకి దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు జరపాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరగని పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఆ 2-3 నెలల లోపే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని, ఎగ్జామ్స్ పెడతామని, పోస్టులు ఇస్తామని కూడా ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉన్న నిరుద్యోగులు గాని, గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రిపేర్ అవుతున్న వారు గాని ఆనందపడిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా రోస్టర్ విధానాన్ని కూడా తప్పుపడుతూ దీనికి సంబంధించి అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఓ పక్క ఏపీపీఎస్సీ ఆ రోస్టర్ విధానంపై జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ఓ పక్క ప్రకటిస్తున్నారు. మరో పక్క విద్యార్థులు, అభ్యర్థులు మాత్రం రోస్టర్ విధానం తప్పంటూ కూడా కొన్ని దీక్షలు చేశారు, కొన్ని ధర్నాలు చేశారు, కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ కూడా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆమె ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ విద్యార్థులలో ఆందోళన పెరిగింది, ఉత్కంఠ పెరిగింది. ఎవరు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితిలో నారా లోకేష్ మంత్రి స్పందించారు. దీనికి సంబంధించి తాము తగిన నిర్ణయం తీసుకుంటామని, తాము అభ్యర్థులకి అనుకూలంగానే వ్యవహరిస్తామంటూ కూడా నిన్న ట్వీట్ చేయడంతో కొంతమేరకు ఆ గొడవంతా సద్దుమణిగిన పడింది. ఉత్కంఠ కొంతమేరకు మెత్తపడిన పరిస్థితి ఉంది. నేడు ప్రభుత్వం విస్తుపోయే నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కి సంబంధించి కూడా జరుగుతున్న హడావుడి మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఆపేస్తున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా ఏపీపీఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఆనందపడి కేరింతలు కొడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఏమో పరీక్షను యథావిధిగా నడపాలని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి కొంతమంది సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, కొంతమంది తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రెండింటి ఆందోళన నడుమ సోషల్ మీడియా వేదిక కూడా ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి లక్షలాది పోస్టులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే గ్రూప్ 2 పరీక్ష మొత్తానికి రద్దయిన దాఖలాలు కనపడుతున్నాయి. ప్రభుత్వం రద్దు చేయాలనే రద్దు చేయాలని కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని ఆ విషయాన్ని కొంత సింగిల్ జడ్జి విస్మరించారని కూడా కొంతమేరకు మండిపడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొంతమేరకు విద్యార్థులు కోర్టు మెట్లెక్కారు. కోర్టులో విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ రద్దు అని కూడా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అభ్యర్థులు కొంతమేరకు ఉత్కంఠ నుంచి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ పరీక్ష ప్రస్తుతానికి వాయిదా చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు ఉత్కంఠ వాతావరణానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్ పరీక్షను కూడా వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి ఉంది. ఏదైతే రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ కూడా కొద్ది రోజుగా అభ్యర్థులు చేస్తున్న అభ్యర్థురాలను మాత్రం పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ రోస్టర్ విధానంపై కొంతమేరకు కోర్టులో పిటిషన్ వేసి విచారణ జరుగుతున్న ఆ సమయంలో మార్చి 11న అయితే ఈ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ప్రభుత్వం కొంతమేరకు వేసి చూడాలని కూడా ఈ నిర్ణయం తీసుకొని భావిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మార్చి 11 తర్వాత ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి పూర్తి నిర్ణయం మొత్తం కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కూడా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పరీక్ష వాయిదా వేసినటువంటి నేపథ్యంలో పరీక్ష జరగాలని కోరుకుంటున్నటువంటి విద్యార్థులు ఏ రకంగా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్, అసలు వాళ్ళ డిమాండ్ ఏ రకంగా ఉంది? అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి ఏదైతే ఏపీపీఎస్సీ కార్యాలయం ఉందో కార్యాలయం వద్ద విద్యార్థులు ప్రజెంట్ ధర్నా
కూర్చున్నారు, ఆ దీక్ష చేస్తున్నారు. తమకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కంటిన్యూ చేయాలని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. తమకు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్ నిర్వహిస్తేనే తమ భవిష్యత్తు బాగుంటుందని కూడా కొంతమేరకు అడుగుతున్నారు. ఇప్పటికి కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద విద్యార్థులు అక్కడ దీక్ష కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు. తమకి గ్రూప్ ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించాలని కూడా అడుగుతున్న నేపథ్యం, కొంతమంది రద్దు చేయాలని కోరుతున్న నేపథ్యం. మొత్తానికి ఏదైతే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించి కానీ, ఓసీలకు సంబంధించి కానీ ఇది రకరకాల కుచ్చిముడులు కానీ ఎవరికి కొంతమేరకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎవరైతే బీసీగా ఒక గ్రూప్ 2 అధికారి రిటైర్మెంట్ అయ్యారో, ఆ గ్రూప్ 2 అధికారి రిటైర్మెంట్ అయిన ప్లేస్ లో ఓసీ వాళ్ళకి కానీ, మిగతా కులస్తులకు కానీ, ఎస్సీఎస్టీ కానీ పోస్టింగ్ వస్తే బీసీల పరిస్థితి ఏందని బీసీలు అడుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఎస్టీ అధికారి ఆయన ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత ఆ పోస్ట్ ఎస్టీకే రావాలి కానీ ఇతర కులాలకు పోతే మా కులం పరిస్థితి ఏందనేది గందరగోళ పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ గందరగోళం నడుమ కొంతమంది విద్యార్థులు అయితే ఖచ్చితంగా రోస్టర్ విధానాన్ని అవలంబిస్తూనే ఎగ్జామ్ నడపాలని కొంతమంది ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ఎగ్జామ్ జరగాలనే అక్కడ విద్యార్థులు దీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది విద్యార్థులు రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. వచ్చే నెల 11వ తారీఖు దీనికి సంబంధించి కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అప్పటిదాకా వేచి చూసి కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి మరలా ఈ ఎగ్జామ్ నిర్వహించాలా, రోస్టర్ విధానాన్ని యథాతథంగా నిర్వహించాలా, రోస్టర్ విధానాన్ని మార్చి నిర్వహించాలా అనేది కూడా ప్రభుత్వం కోర్టు నిర్ణయం తర్వాత తీసుకునే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. శివ, ఓకే, థ్యాంక్ యూ. మరోవైపు గ్రూప్ 2 మెయిన్స్ యథాతథంగా జరపాలంటూ కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పరీక్ష వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పరీక్ష వాయిదా వేస్తే అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు. లాస్ట్ ఇయర్ రాష్ట్రంగా రాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సీరియస్గా 1.5 years నుంచి అందులోనే దానికోసం అందరం చాలామంది మా ఫ్రెండ్స్ అయితే మ్యారేజ్ కూడా చేసుకోకుండా ఈ గ్రూప్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పుడు సడన్గా ఒక ఇష్యూ వచ్చింది, ఈ రోస్టర్ అనేది. ఈ రోస్టర్ క్లియర్ కాకుండా గ్రూప్ 2 జరిగితే మా అందరి భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అది క్లియర్ చేసి ఇప్పుడైనా క్లియర్ చేసి ఎగ్జామ్ రేపటి ఇబ్బంది లేదు, కానీ అది క్లియర్ కాకుండా ఎగ్జామ్ పెడితే మాత్రం అది అందరికీ ఇబ్బందికరంగా ఉంది. గతంలో జైలు కూడా చూసాం, మా బ్రదర్స్ వాళ్ళది 6 years కోర్టు పెండింగ్లో ఉంది, రీసెంట్గా వచ్చింది. కాబట్టి అలా అయిపోతే ఏజ్ బార్ అయిపోతాం. ఇప్పుడు మేము ఏజ్కి దగ్గరగా బార్డర్లో ఉన్నాం, నెక్స్ట్ అంటే ఇంక మాకు కూడా ఏజ్ ఉండదు. కాబట్టి అది రోస్టర్ని క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లోకేష్ కూడా సానుకూలంగా స్పందించారు. అవునవును అని వెళ్ళారు, సానుకూలంగా అన్నారు. కానీ ఇప్పుడు అన్ని జిల్లాలకైతే పేపర్స్ వెళ్ళినాయి అంటున్నారు, జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినాయి అంటున్నారు. మరి అది సానుకూలంగా స్పందించడం ఆయన లోకేష్ గారు మా విద్యార్థుల భవిష్యత్తును ఒకసారి దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆలోచిస్తే బాగుంటుంది. రోస్టర్ని క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. డిసెంబర్లో వదిలినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ని 2024 జూన్లో జరగాల్సినటువంటి పరీక్షని ఈ గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చిందని సాగులు చెప్పి 6 నెలలు వాయిదా వేసేసి ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు జరగాల్సినటువంటి పరీక్షని కొందరు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళు ఈ ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ క్వాలిఫై అయిన 92,000 మందిలో ఏదైతే ఈ రోస్టర్ విధానం అవకతవకలు ఏదైతే ఉన్నాయో దీన్ని త్వరితగతిన లీగల్ టీంతో కావచ్చు గవర్నమెంట్ త్వరగా స్పందించి త్వరితగతిన దీన్ని క్లియర్ చేసి పరీక్ష మాత్రం వాయిదా వేయకుండా యథాతథంగా జరిగేలాగా చూడాలి. ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాలను వదిలేసి ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని సిటీల్లో ఉంటూ హాస్టల్స్లో ఉంటూ వాళ్ళ యొక్క గ్రూప్ 2 యొక్క ఉద్యోగ సాధన కోసం కృషి చేస్తూ కష్టపడేటువంటి ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరి ఇబ్బందులని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారి దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ కూడా దీనిపైన అధ్యయనం చేసి ఈ రోజుకైనా అంటే ఇది మీరు జిఐడిలో చేయదలుచుకుంటే ఇది పెద్ద విషయమైనటువంటి సమస్య కానప్పటికీ మీరు ఈ ఎవరైతే కొందరు ఇబ్బందులు పడతా ఉన్నారో వీళ్ళ కోసం అందరినీ సఫర్ చేయొద్దు. అందరూ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏజ్ పైబడిపోతూ ఉంది, ఇంట్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష వాయిదా వేయొద్దు. దీనికి కావాల్సినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నా దాన్ని క్లియర్ చేసి యథాతథం పరీక్ష జరిగేలాగా చూడాలని ఏబీవీపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. నా పేరు నవీన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రూప్ 2 అభ్యర్థుల యొక్క వినతి మేరకు తక్షణమే వాయిదా వేస్తూ తీర్మానం చేయాలని అయితే మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా ఈ అంశాన్ని అయితే తీసుకువెళ్ళాము మా సంఘం నుండి. ఎప్పుడైతే ఈ యొక్క గ్రూప్ 2 అభ్యర్థులు మొదటి నుండి తమకు ఎప్పుడైతే పరీక్ష పెడతారు అన్న విషయాన్ని వారికి